హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్కి అనమాట. సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ వాళ్ళ కోసం, ఓకేనా. C20 అండ్ అలాగే C23 అనమాట. ఇది కోర్స్ సబ్జెక్ట్ వచ్చేసి డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 305. ఎవరికైతే డిబిఎంఎస్ సబ్జెక్ట్ ఉందో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా. ఫస్ట్ మనం C23 యొక్క వెయిటేజ్ చూద్దాం, తర్వాత C20 చూద్దాం, ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే C23 వాళ్ళకి ఇది ఫస్ట్ యూనిట్ 29 మార్క్స్ అనమాట. మీరు పర్ఫెక్ట్గా ఫస్ట్ యూనిట్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. బట్ అదంత సాహసం చేయకూడదు, ఇంకా మిగతా చాప్టర్లు కూడా నేర్చుకోవాలి, ఓకేనా. సెకండ్ యూనిట్కి 26, థర్డ్ యూనిట్కి 26, అంటే 10 మార్క్స్, 3 మార్క్స్. అడ్వాన్స్ పిఎల్ఎస్క్యూఎల్ అండ్ అదే కాన్సెప్ట్ ఆఫ్ అడ్వాన్స్ పిఎల్ఎస్క్యూఎల్కి వచ్చేసి 16 మార్క్స్ అనమాట. ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అలాగే 3 మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ యూనిట్ ఒక 10 మార్క్స్, ఒక 3 మార్క్స్. ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చేసి 10 మార్క్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా మనం C20 వాళ్ళకి చూసుకున్నట్లయితే ప్రతి యూనిట్కి వచ్చేసి మీకు 14 మార్క్స్ అలొకేట్ చేశారు. ఇక్కడ 14 ఎందుకు పెట్టారంటే 2 వస్తాయి కదా, దట్స్ వై 24 మార్క్స్ అయితే అలొకేట్ చేసిండ్రు. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అలాగే 3 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి ప్రతి యూనిట్ నుంచి, ఓకే. బట్ మీకు 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి 1, 3, 4, ఫిఫ్త్ యూనిట్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది, ఓకేనా. ఇంకా లేట్ లేకుండా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ ఆఫ్ డిబిఎంఎస్ అండ్ అలాగే ఆర్డిబిఎంఎస్ అనమాట. దీంట్లో డిబిఎంఎస్ అంటానే కమాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డిడిఎల్, డిఎంఎల్, టీసీఎల్, ఓకేనా. ఆ కమాండ్స్ చాలా ఇంపార్టెంట్, ఆ కమాండ్స్ నేర్చుకోండి. 1.6. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ డేటా మోడల్స్ అనమాట అది. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ మ్యాపింగ్ కోఆర్డినేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ జనరలైజేషన్, స్పెషలైజేషన్, అగ్రిగేషన్, ఎక్స్ప్లెయిన్ ఫంక్షనల్ డిపెండెన్సీస్, నార్మలైజేషన్. 1NF, 2NF, 3NF ఇవన్నమాట ఎస్ఎస్కి. ఇంకొక క్వశ్చన్ చెప్తాను, ఆ క్వశ్చన్ ఆ రెండింటిలో మీరు ఏదైనా నేర్చుకోండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ డేటాబేస్ అబ్స్ట్రాక్షన్, అలాగే డేటా ఇండిపెండెన్స్ ఉంది కదా, అది కానీ, లేకుంటే ఎక్స్ప్లెయిన్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, యూజర్ అండ్ డేటాబేస్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఉంది కదా, ఈ 1.3 అండ్ అలాగే 1.7లో నుంచి మీ ఇష్టం ఏదైనా ఒకటి నేర్చుకోండి, ఓకే. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే డిబిఎంఎస్ అంటే ఏంటి, డిఫైన్ డిబిఎంఎస్, అడ్వాంటేజ్ ఆఫ్ డిబిఎంఎస్, ఇన్స్టాన్స్ అంటే ఏంటి, స్కీమా అంటే ఏంటి, ఇక్కడ ఉన్నాయి కదా ఎంటిటీ సెట్, రిలేషన్షిప్ సెట్స్, సూపర్ కీ, క్యాండిడేట్ కీ, ఫారిన్ కీ, ప్రైమరీ కీ. అవి మీరు నేర్చుకుంటే ఇద్దరు 8 మార్క్స్ ఇంపార్టెంట్ అండ్ అలాగే ఎస్ఏకి ఇంపార్టెంట్ అండ్ అలాగే మీకు 3 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. అంతే అనమాట ఫస్ట్ యూనిట్ నుంచి. ఇంకా సెకండ్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టే కదా, అవే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఎక్స్ప్లెయిన్ లిటరల్స్ డిఫరెంట్ డేటా టైప్ లైక్ క్యారెక్టర్, నెమ్, లాంగ్ డేట్, రా, లాంగ్ రా, ఎక్సెట్రా. 2.4 ఇంపార్టెంట్ చాలా. నెక్స్ట్ వచ్చేసి 2.10 ఎక్స్ప్లెయిన్ సెలెక్ట్ స్టేట్మెంట్ విత్ వేర్ ఆర్డర్ బై గ్రూప్ బై హ్యావింగ్ క్లాస్ విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా కమాండ్స్ వస్తాయి అనమాట. కాన్సెప్ట్స్ ఆఫ్ ఎస్క్యూఎల్లో కూడా కమాండ్స్ వస్తాయి, ఫస్ట్ యూనిట్లో కమాండ్స్ వస్తాయి అనమాట. ఒక చోట నేర్చుకుంటే ఇక్కడ కూడా ఇంపార్టెంటే. మీరు ఫస్ట్ యూనిట్లో రాలేదంటే సెకండ్ యూనిట్లో ఖచ్చితంగా అడుగుతాడు, ఓకేనా. కమాండ్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు డిబిఎంఎస్, ఓకే. కమాండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా అడిగింది ఏంటంటే సెలెక్ట్ కమాండ్స్ అడుగుతారు అనమాట, ఓకేనా. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, వాళ్ళు కమాండ్స్ ఇచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, ఓకే. ఎక్కువగా టీసీఎల్ అయితే అడుగుతున్నాడు, అది బాగా నేర్చుకోండి. దాని తర్వాత వచ్చి సబ్ క్వరీస్ అనమాట, 2.14. దాని తర్వాత 2.15 అనమాట. ఇంకా దీంట్లో 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్క్యూఎల్ అంటే ఏంటి, బెనిఫిట్స్ ఆఫ్ ఎస్క్యూఎల్, ఇంకా లిస్ట్ చేయమని అడుగుతాడు, టీసీఎల్ కమాండ్స్ ఎట్లా అడుగుతాడు, ఓకేనా. అవే అడుగుతాడు, ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పిఎల్ఎస్క్యూఎల్ అనమాట. ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్లో చూసుకున్నట్లయితే ఏ అయితే టిక్ మార్క్ పెట్టానో అవే అనమాట. ఓన్లీ 5 పెట్టాను, ఆ 5 నేర్చుకుంటే చాలు, అవే చాలా ఇంపార్టెంట్ మీకు, ఓకేనా. ఎక్స్ప్లెయిన్ పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ స్ట్రక్చర్, ఎక్స్ప్లెయిన్ పిఎల్ఎస్క్యూఎల్ డేటా టైప్స్, ఎక్స్ప్లెయిన్ లూపింగ్ స్టేట్మెంట్స్, ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, ఎక్స్ప్లెయిన్ పారామీటర్ మోడ్స్ ఇన్
పిఎల్ఎస్క్యూఎల్ విత్ ఎగ్జాంపుల్ అనమాట. అవి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే డిఫైన్ ప్రొసీజర్ అండ్ ఫంక్షన్, డిఫైన్ పిఎల్ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ సెక్షన్ డ్రా చేయండి. ఓకే, అట్లా అడుగుతాడు. బెనిఫిట్స్ ఆఫ్ పిఎల్ఎస్క్యూఎల్ ఏంటి, ఫీచర్స్ ఆఫ్ పిఎల్ఎస్క్యూఎల్ అట్లా అడుగుతాడు. ఓకేనా. లేకుంటే డెసిషన్ మేకింగ్లో ఒకటి ఇచ్చేసి దానికి సింటాక్స్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయమంటాడు. లేకుంటే పారామీటర్ మోడ్స్ని ఇన్ అవుట్ ఉంది కదా, అవి డిఫైన్ చేయమంటాడు. చెప్పలేము. 3 మార్క్స్ మనం ఆ ఇంపార్టెంట్ చెప్పాను, దట్స్ ఇనఫ్. ఇంకా అడ్వాన్స్ పిఎల్ఎస్క్యూఎల్ వచ్చేసి చిన్న చాప్టర్ అనమాట. దీంట్లో వచ్చేసి ఓన్లీ 2 పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి వాడు ఎక్స్ప్లెయిన్ అబౌట్ కజర్స్ అడిగితే మీరు ఇంప్లిసిట్ కజర్స్ రాయాలి అండ్ అలాగే ఎక్స్ప్లిసిట్ కజర్స్ కూడా రాయాలి. అంటే వాడు స్పెసిఫిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ ఇంప్లిసిట్ కజర్ అడిగితే ఓన్లీ ఇంప్లిసిట్ కజర్ రాసి దానికి ఎగ్జాంపుల్ రాయాలి. వాడు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్స్ప్లిసిట్ కజర్ అడిగితే ఎక్స్ప్లిసిట్ కజర్స్ రాసి ఎగ్జాంపుల్ కూడా రాయాలి. లేదంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ కజర్స్ అంటే కజర్స్ డెఫినేషన్ రాసి ఈ రెండు రాయాలి. ఓకేనా. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే కజర్ అంటే ఏంటి, డిఫైన్ ట్రిగర్, అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రిగర్, మేబీ అడిగితే 8 మార్క్స్కి ఇంకా డేటాబేస్ ట్రిగర్స్ అడగచ్చు. ఓకేనా. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఎస్ఏస్కి. 8 మార్క్స్ అంటున్నాను ఎస్ఏస్కి. ఓకే, అవే అనమాట 4th యూనిట్కి ఇంపార్టెంట్. ఇంకా 5th యూనిట్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో టూ టూ ఉంటాయి అనమాట. ఒకటి NoSQL, మ్యాంగో డీబీ. ఇక్కడ NoSQLలో మీకు ఎక్కువగా అడిగేది NoSQLలో కీ వాల్యూ స్టోర్స్, కాలమ్ ఓరియంటెడ్, గ్రాఫ్ ఓరియంటెడ్, డాక్యుమెంట్ ఓరియంటెడ్, డేటాబేస్, ఈ 4 అడుగుతాడు. వాడు ఏమడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ NoSQL అంటే ఈ 4 రాయాలి. లేదంటే వాడు స్పెసిఫిక్గా ఓన్లీ 2 ఇట్లా అడుగుతాడు అనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ కీ వాల్యూ స్టోర్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ గ్రాఫ్ ఓరియంటెడ్ అండ్ డాక్యుమెంట్ ఓరియంటెడ్ అట్లా అడుగుతాడు. అప్పుడు మీరు ఆ రెండు దానికి రాయాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే కంపేర్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ ప్రాపర్టీస్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, నేర్చుకోండి. లేకుంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ యాసిడ్ అండ్ బేస్ ప్రాపర్టీస్ కూడా అడుగుతాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో డీబీలో ఎక్కువ అడిగేది మ్యాంగో డీబీ ఎట్లా ఇన్సర్ట్ చేస్తాము, కొరీ డాక్యుమెంట్, అప్డేట్ డాక్యుమెంట్, డిలీట్ డాక్యుమెంట్, సార్టింగ్ డాక్యుమెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. దానికి ఎగ్జాంపుల్స్ కూడా రాయమంటారు. ఓకే, అది నేర్చుకోండి. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే NoSQL అంటే ఏంటి, కంపేర్ బిట్వీన్ NoSQL అండ్ SQL, సారీ, కంపేర్ బిట్వీన్ RDBMS అండ్ NoSQL, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ నేర్చుకోండి. దాని తర్వాత మ్యాంగో డీబీ డిఫైన్ మ్యాంగో డీబీ, అడ్వాంటేజ్ ఆఫ్ మ్యాంగో డీబీ, దట్స్ ఇనఫ్ అనమాట DBMSకి. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఏ అయితే టిక్ పెట్టానో అవి చాలా ఎస్ఎస్కి ఇంపార్టెంట్. అవి పక్కాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.